చిన్నతనం నుంచి వినాయకుడితో మంచి అనుబంధం. ఎందుకంటే వినాయక చవితికి స్వామి దగ్గర పుస్తకాలు, పెన్ను పెట్టి చదువు బాగా రావాలని కోరుకోవడం దగ్గర నుంచి తరగతి పెరిగే కొద్దీ మంచి మార్కులు రావాలని, చదివిన ప్రశ్నలన్నీ రావాలని, అందరికన్నా ఎక్కువ మార్కులు రావాలని ఇలా నా కోరికల చిత్తా పెరుగుతూనే ఉంది. బహుశా కోరికలు కోరడంలో వయసు పెరిగే కొద్దీ వచ్చే నేర్పరితనం కావచ్చు. దేనికైనా సరే స్వామి దగ్గరుండి అన్నీ జరిపిస్తారు అనే ఒక నమ్మకం. విద్యార్థి దశ నుంచి జీవితం తాలూకు అసలు సిసులైన మైలురాయిని చేరేటప్పటికీ ఏ చిన్న సమస్య చూసినా అది ఒక బ్రహ్మరాక్షసుడిలా భయపడుతూనే ఉంది. అప్పటికీ ఇప్పటికీ మారింది ఒక్కటే, స్వామిని ఆశ్రయిస్తే ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది, అన్నీ స్వామి చూసుకోగలరు అన్న నమ్మకం. వచ్చిన ఏ ప్రతి కష్టమైనా స్వామి ముందు నివేదిస్తే ఏదో తెలియని ఊరట, ధైర్యం. అన్నింటికీ స్వామి నుంచి ఒకటే సమాధానం, నీకెందుకు భయం, ప్రతిదానికి నేనున్నాను కదా, నీవు నిశ్చింతగా నీ పని నువ్వు చేసుకో అని. ఇన్నింటినీ దగ్గరుండి నడిపిస్తున్న స్వామికి నేను ఇవ్వగలిగేది, ఇచ్చి మెప్పించగలిగేది ఇంకేముంటుంది. స్వామికి ఉండ్రాళ్లను స్వామికి నివేదించాను. ఇలా చేయడంలో స్వామికి నా మీద మరింత వాత్సల్యం పెరగాలనే ఒక కోరిక. తెలిసి చేస్తున్న ఈ ఉపచారాలనే కాదు, తెలియక చేసే నా అపచారాలను కూడా మన్నించమని చిన్న అభ్యర్థన. ఇచ్చిన దానికి, చేస్తున్న దానికి కృతజ్ఞతను తెలియజేస్తూ స్వామికి ఉండ్రాలు నివేదించాను.